ధర్నా చౌక్‌లో సభ పెట్టుకున్నారు మీరు. ఈ దళిత క్రిస్టియన్‌లకు మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారనే అంశం గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. చాలా సార్లు చెప్పింది. మొన్న అయితే ఆ అంశం ఇప్పటికి మెదులుతూ ఉంది. మీరేమో నిరసన సభలు చేస్తా ఉన్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈ రోజు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 1950వ సంవత్సరంలో ఆనాటి పాలకులు రాజ్యాంగ వ్యతిరేకంగా దళిత క్రైస్తవులకు అన్యాయంగా తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఆగస్టు 10వ తారీఖు దాన్ని ఉద్దేశించి ఈ రోజు దళిత క్రైస్తవుల జీవితాలలో చీకటి రోజు కనుక దీనిని నిరసిస్తూ మేము ఈ రోజు ఈ యొక్క దళిత క్రైస్తవ మహా నిరసన సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఆగస్టు 10ని చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. అంటే ఏ రకంగా అభివర్ణిస్తా ఉన్నారు? చీకటి రోజు ఎందుకు అయింది మీకు? భారత రాజ్యాంగము దేశ పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు అవకాశాలు కల్పిస్తుంది. ఇవాళ భారతదేశంలో ఓసీలు క్రైస్తవులు అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుకోవచ్చు ఫ్రీగా, స్వేచ్ఛగా. అట్లాగే బీసీలు క్రైస్తవులు అయినప్పటికీ ఓబీసీ రిజర్వేషన్లకు అర్హులే. అలాగే ఎస్టీలు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఎస్టీ రిజర్వేషన్లకు ఎస్టీ హోదాకు అర్హులే. కానీ కేవలం ఎస్సీలు మాత్రమే చర్చికి వెళ్తే తమ కులం పోవడం అనేటువంటిది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. రాజ్యాంగం అందరికీ సమానంగా చూడమని చెప్తుంటే నాటి పాలకులు మాత్రం దళిత క్రైస్తవులకు తీరని అన్యాయం చేశారు, ఆవేదనను మిగిలిచ్చారు. దాని వల్లనే ఈరోజు ఈ దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో దళిత క్రైస్తవులు ఆందోళనతో ఉన్నారు, అభద్రతా భావంతో ఉన్నారు, భయంగా గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 1950 ఆగస్టు 10న తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏ సందర్భంలో తెచ్చారు? ఎందుకోసం తెచ్చారు అసలు అది తేవడంలో ఆ కుట్ర వెనక అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి 1950లో ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కేవలం ఎస్సీలకే ఎందుకు ఆ రకంగా చేశారనేటువంటిది ఆలోచిస్తే ఎస్సీల పట్ల అంటే దళితుల పట్ల నాటి పాలకులకు ఎంత వివక్షత ఉంది అనేటువంటిది మనకు అర్థం అవుతూ ఉంది. అంటే క్రిస్టియానిటీని భారతదేశంలోనికి రానియకుండా ఇది అడ్డుకునే ఆర్డినెన్స్ అనుకోవాలా? ఎందుకంటే దళితులు మాత్రమే ఎక్కువ శాతం క్రిస్టియన్లకు పోతున్నారు కదా ఆ క్రమంలో అప్పట్లో, అందుకే ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చిందే. ఇప్పుడు దళితులనే కాదు, ఆ రోజుల్లో అనేక మంది బ్రాహ్మణులు, ఉన్నత వర్గాల వారందరూ కూడా చర్చికి వచ్చారు. మొట్టమొదట ఈ దేశంలో క్రైస్తవ మతాన్ని విశ్వసించింది, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసింది బ్రాహ్మణులే. 2 తెలుగు రాష్ట్రాలలో ఆనాడు మొట్టమొదట విదేశాలకు ఒక మిషనరీగా వెళ్ళినటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణ క్రైస్తవుడే. సో అనేక మంది ఉన్నారు. కానీ అగ్రవర్ణాలను, బీసీలను, ఎస్టీలను అందరినీ మినహాయించేశారు. కేవలం ఎస్సీలకు మాత్రమే ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం, అంటే మా గొంతుకే కత్తుగా పెట్టి మేము కదిలితే అది కోసుకొని మెడ తెగిపోయేలాగా చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము. ఇది అన్యాయకరమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. అందుకే మేము ఈ రోజు ఒక చీకటి రోజుగా ఈ రోజు మేము బ్లాక్ డే చేస్తూ ఉన్నాం. 2 రోజుల కింద హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేద్దామంటే ఢిల్లీలో జంతర్ మంతర్ ఒకటే ఉండదు మీకు ధర్నా చేయడానికి సమస్య మీద చాలా వేదికలు ఉన్నాయి కదని చెప్పి మళ్ళీ నీరు గార్చే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. ఈ నిరసనలు, రాస్తారోకలు, ధర్నాలే దీనికి పరిష్కారం అంటారా ఈ సమస్యకు? అంటే ప్రజాస్వామ్య దేశంలో పాలకులను ఒక దారికి తీసుకురావాలంటే ప్రజా ఉద్యమాలు ఒక్కటే తప్పనిసరి మార్గం. సో ఉద్యమాల ద్వారానే ఈ దేశ స్వతంత్ర పోరాటం కూడా ఒక పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధించిన విషయం మనకు తెలుసు. అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఒక పోరాటం ద్వారా వచ్చిన విషయమే మనకు తెలుసు. మన దేశంలో అనేకమైనటువంటి విషయాలలో ఉద్యమాలు, పోరాటాలు, ప్రజా చైతన్యమే పాలకులను కదిలించింది కనుక మరి ఈ రోజు వరకు కూడా దళిత క్రైస్తవులు తెర వెనుక ఉన్నారు. అంత చైతన్యం లేకపోవడం, అంత అవగాహన లేకపోవడం, రాజకీయ ఐక్యత లేకపోవడం మూలంగా మాకు 76 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది. కానీ వాళ్ళ దళిత క్రైస్తవుల పరిస్థితులలో లేరు. ఎందుకంటే మాకు ఒక మంచి నాయకుడు కూడా ఈరోజు ముందుకు వచ్చాడు. ఉద్యమాల ముద్దుబిడ్డ, ఉద్యమాల పెద్దన్న పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇవాళ ముందుకొచ్చి దళిత క్రైస్తవులకు నేను అండగా ఉంటాను, వారి యొక్క ఎంఆర్పిఎస్ కూడా అండగా ఉంటుందని ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి ఇవాళ దళిత క్రైస్తవుల్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి దళిత క్రైస్తవులు ఇవాళ బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎప్పుడు కూడా స్వార్థ సభలకు, ప్రార్థనా కూడికలకే ఉండేటువంటి
దళిత క్రైస్తవులు ఇవాళ ఈ రోజు ఇందిరా పార్క్ వచ్చి నిరసన సభలో కూడా పాల్గొనడం అనేది ఇవాళ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలంటే దళిత క్రైస్తవులలో కూడా చైతన్యం వచ్చింది, రాజకీయ అవగాహన వచ్చింది, సామాజిక ఉద్యమాల పట్ల ఒక అవగాహన వచ్చింది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కొందరు వాదన ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ల కులాలు వివక్షలు ఉండవు కాబట్టి అక్కడ కులం తీసేస్తా ఉన్నాం, అందుకే క్రిస్టియన్లకు మారిన తర్వాత స్థితిగతులు కానీ కులం ప్రస్తావన ఉండదు, స్థితిగతులు కూడా మారుతాయి, అందుకే వాళ్ళకి ఎస్సీ హోదా ఎందుకు, సంక్షేమ పథకాలు ఎందుకు అనే వాదన వస్తా ఉంది. అదే అంటే క్రైస్తవ్యంలో కులం లేదు అంటే ప్రపంచ క్రైస్తవ్యంలో కులం లేకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో మరే దేశంలో కూడా కులం లేదు. కులం ఉన్నది భారతదేశంలో ఒక్కటే కాబట్టి భారతీయ క్రైస్తవ్యంలో కులం ఉంది. ఎందుకంటే కులం అనేటువంటిది మన డిఎన్ఏ, మన రక్తంలోనే ఉంటది. ఇక్కడ మొన్న కూడా ఈ మధ్య కాలంలో అమెరికా నుండి ఒక సహోదరి వీడియో పెట్టింది. ఆమె అక్కడ బస్ స్టాప్ లో వాళ్ళ పిల్లలను బస్ ఎక్కించే దాని కొరకు వెళ్తే అక్కడ కొత్త మనిషి ఒకరు భారతీయురాలు పరిచయం అయ్యి ఆమె మీ కులం ఏంటని అడిగారంట. అంటే అమెరికాకి వెళ్ళినా కూడా మన డిఎన్ఏలోనే అది ఉంటుంది. నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా భారతీయులు ఇద్దరు కలిసినప్పుడు అక్కడ ఇద్దరం భారతీయులం అనేటువంటి దానికంటే కూడా నీదే కులం నాదే కులం అనేటువంటి ఒక వ్యవహారమే ఇక్కడ ఎక్కువ నడుస్తుంది. చర్చిలో భయంకరమైనటువంటి కులం ఉన్నది. ఇక్కడ అన్ని రకాలుగా చూస్తే చర్చిలో కూడా అగ్రవర్ణాలు ఆధిపత్య కులాలదే ఇక్కడ వాళ్ళ రాజ్యం నడుస్తుంది తప్ప మేము తెలుగు రాష్ట్రాల్లో టాప్ 100 పాస్టర్స్ లిస్టు తీస్తే టాప్ 100 మొత్తం కూడా అగ్ర కులాలే ఉన్నారు. దళితులు ఎవరు లేరు. దళితులు కూడా దళిత పాస్టర్లు అందరూ ఊర్లలో సైకిల్ వేసుకుని తిరగడం, పేదవాళ్ళు బీదా బిక్కి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నేను భువనగిరి వెళ్తే ఒక పాస్టర్ ఒక ఊరికి ప్రార్థన కొరకని వెళ్ళాడు. తీరా అక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది, ఏంటంటే వాళ్ళ నాయన చనిపోయాడని. అక్కడి నుండి తను వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ నాయన శవాన్ని చూసే దాని కొరకు కూడా డబ్బులు లేకపోతే వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు ఆయన డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. అంటే దళిత క్రైస్తవ పాస్టర్ల దుస్థితి అలాగున ఉంది. ఇవాళ మీరు చూస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి కార్లు, రంగురంగుల మేడలు, అద్దాల గోడలు, మరి ఖరీదైనటువంటి కార్లు, సూట్లు బూట్లు వేసుకునేది ఎవరు కూడా దళిత క్రైస్తవులు కాదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళందరూ కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఇక్కడ కూడా దళితుల శ్రమను, దళితుల కష్టాన్ని దశమ భాగాలు కానుకల పేరుతో దోచుకొని సంపన్న వర్గాలు అవుతుందంతా కూడా అగ్ర కులాల వారే అనేటువంటి ఒక విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని సందర్భంగా కోరుతున్నాం.